వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఈరోజు ట్రిగ్నామెట్రీ ఇంట్రడక్షన్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ నేర్చుకుందాము. అలా ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాము. దీనికోసం మనం ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ అనేవి ట్రయాంగిల్కి ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ సపోజ్ ఏబిసి అనే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. దాంట్లో ఇది కలిపితే ఎంత 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ 60 డిగ్రీస్. ఇక్కడ 2a ఈ రెండు కలిపితే 2a. మనకి ఇక్కడ 3 సైడ్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి, అలాగే 3 యాంగిల్స్ అనేది ఈక్వల్ ఉన్నాయి. దీని నుంచి మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మనం ఈక్విలాటరల్ యాంగిల్ ఎంత ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే ఇక్కడ మనకు దీని నుంచి ఏబిసి అనే యాంగిల్స్ ఉన్నాయి. ఈ యాంగిల్స్ మనకి ఎంత ఉన్నాయి 60 డిగ్రీస్ అవుతున్నాయి. సపోజ్ ఇక్కడ ఏబి లెంత్ మళ్ళీ బీసీ లెంత్ అండ్ ఏసీ లెంత్ అనేది ఈక్వల్. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ ఈక్వల్ టు 2a యూనిట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, బీసీకి ఒక పర్పెండిక్యులర్ వర్టెక్స్ని డ్రా చేస్తే మనకు అది ఎట్లా ఉంటుందంటే బైసెక్టర్ ఆఫ్ యాంగిల్గా ఉంటుంది. ఇది ఏడి అంటే బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఏ. అంటే దీన్ని యాంగిల్ని 2గా డివైడ్ చేస్తున్నాం, అంటే 30-30గా డివైడ్ చేస్తున్నాం. ఎందుకు మనం 30-30గా డివైడ్ చేస్తున్నాం? మన ట్రిగ్నామెట్రిక్ రేషియోలో 30 ఫైండ్ అవుట్ చేయడానికి మనము దీన్ని బైసెక్టర్గా చేస్తున్నాం. దీని నుంచి మనకి ఏమవుతుందంటే ఇక్కడ 60 డిగ్రీస్ ఉన్నది 30-30గా డివైడ్ అవుతుంది. ఇది 2a కదా లెంత్, ఇది ఎలా డివైడ్ అవుతుంది మనకు ఏగా డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ బీసీ లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం బైసెక్టర్ చేసిన తర్వాత. ఇప్పుడు మనకు దీని నుంచి బైసెక్టర్ డ్రా చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఏడి అనేది బైసెక్టర్ ఆఫ్ సైడ్ ఆఫ్ బీసీ లెంత్ ట్రయాంగిల్. ఇప్పుడు దీని నుంచి బిఏడి అంటే ఏ యాంగిల్ ఈక్వల్ టు డిఏసి ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు అంటే బిఏడి అంటే 30 డిగ్రీస్, నెక్స్ట్ డిఏసి అంటే 30 డిగ్రీస్ వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది, బీడి ఈక్వల్ టు ఏమవుంది మనకు హాఫ్ బీసీలోకి వెళ్ళి ఆఫ్ చేస్తేనే కదా మనకు బీడీ వచ్చేది. అందుకని చెప్పేసి ఏమవుతుంది 2a ఈక్వల్ టు ఏ చేస్తే మనకి ఏ యూనిట్స్ వస్తుంది. దీని నుంచి మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు ఫామ్ అయింది. ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అయింది. ఇక్కడ సైడ్ 90 డిగ్రీస్ అయింది, ఇక్కడ సైడ్ కూడా 90 డిగ్రీస్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫిగర్ నుంచి మనం ఏం డ్రా చేసుకుందామంటే ఏబి ఈక్వల్ టు 2a అండ్ బీడి ఈక్వల్ టు ఏ. ఏబి అనేది ఎంత ఉంది మనకు 2a. ఇప్పుడు బీడి అనేది ఎంత అవుతుంది ఏ. దీని నుంచి మనము ఏమి ఫైండ్ అవుట్ చేద్దామంటే మనకు హైపోటేనియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఈక్వల్ టు 2a, మనకు బీడి ఈక్వల్ టు ఏ అంటే ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం, పైథాగరస్ థీరం యూజ్ చేస్తున్నాం. ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ బీడి స్క్వేర్ బై పైథాగరస్ థీరం ప్రకారం మనం ఇది రిజాల్వ్ చేయాలి. అంటే ఏడి ఎంత మనకి ఇక్కడ ఏడి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఏబి స్క్వేర్ తెలుసు ఎంత 2a స్క్వేర్ మైనస్ బీడి ఎంత ఏ స్క్వేర్. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఏమవుతుంది 3a స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏడి ఎంత అవుతుంది మనకు a√3 స్క్వేర్లలో ఉన్నాయి కాబట్టి మనం రూట్ చేసుకుంటే ఏడి ఈక్వల్ టు ఇది. దీని నుంచి మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్
సైన్ 60 ఎక్కడుంది మనకు? ఇక్కడ ఉంది. సైన్ 60 అంటే ఏంటిది మనకి? ఇప్పుడు ఏడి వాల్యూ ఎంత మనకి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత? AB. దాని నుంచి ఏమవుతుంది మనకి? A√3. ఏడి వాల్యూ ఎంత మనకి? మనకు వచ్చిన ప్రకారం A√3. AB వాల్యూ ఎంత మనకి? 2A. ఫైన్. ఏకి ఏ పోతుంది, మనకి మిగిలిందేంటి? √3/2. ఇప్పుడు అలాగే కాస్ 60. కాస్ అంటే ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఏంటి మనకు? బీడీ ఎక్కడ ఉన్నాయి మనకి? బీడీ. దాని వాల్యూ ఎంత? BD/AB. BD ఎంత? A. మళ్ళీ AB ఎంత? 2A. ఏకి ఏ పోయినాక మనకు 1/2 మిగులుతుంది. అలాగే tan 60. tan 60 అంటే ఏంటిది మనకి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే AD/AB. ఏడి వాల్యూ ఎంత? A√2. ఏకి ఏ పోతుంది, మనకు మిగిలింది ఎంత? 2√3. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.